పర్యాటకం అంటే రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే కార్యక్రమమని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కైట్ ఫెస్టివల్ వివరాలను సచివాలయంలో మంత్రి జూపల్లి వెల్లడించారు. ఆయన వెంట టూరిజం కమిషనర్ వల్లూరి క్రాంతి ఉన్నారు. కైట్ ఫెస్టివల్ సందర్భంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హాట్ ఎయిర్ బెలూన్ షో 13 నుంచి 16 వరకు నిర్వహిస్తామని, గచ్చిబౌలి స్టేడియంలో పగటిపూట ఉంటుందన్నారు. 2500 మీటర్ల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్స్ ను ఎగురుతాయని, ఇందుకు సంబంధించిన టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకునే ఏర్పాటు చేశామన్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ సోషల్ మీడియా, డిజిటల్ అన్నిటి కూడా మనం టీవీలో కట్టుకుపోతా ఉన్నాం. బేసిక్గా మనకున్న సంస్కృతిని వాటిని మళ్ళీ వెలికి తెస్తూ మళ్ళీ పునఃప్రారంభించే విధంగా మళ్ళీ ఆ కల్చర్ను రెస్టోర్ చేయడం కోసమనే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క టూరిజం కల్చర్ శాఖ ద్వారా దాన్ని కూడా పెద్ద చేస్తాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎట్లయితే మన సంస్కృతి, మన సాంప్రదాయం అతిథి దేవో భవ అంటే వచ్చిన వాళ్ళను మనం ఆతిథ్యం ఇవ్వాలి. సో అందులో భాగంగానే ఈ యొక్క కల్చరల్ ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అది మన పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాము. అందులో ఈ జరిగే ఉత్సవంలో ఈ యొక్క పద్ధతులు తెచ్చేవాళ్ళు వివిధ దేశాలకి, అంటే ఇండోనేషియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, స్పెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, అల్జీరియా, సింగపూర్, ఇటు చాలా దేశాల నుంచి నిష్ణాతులు, అంటే కొత్తగా వాళ్ళు అంటే చూడముచ్చడగొలిపేటువంటి